రైట్ నీలిమాయిక తెలంగాణ ఎన్నికలైతే సార్వత్రిక ఎన్నికలు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఏపీ పైన అందరూ ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి వచ్చారు, సన్నద్ధత చేస్తా ఉన్నారు. తర్వాత మద్యం అక్రమ రవాణా కావచ్చు, లేదంటే దొంగ ఓట్లను తొలగించడం కావచ్చు, లేదంటే లేని ఓట్లను యాడ్ చేయడం, ఎవరైతే ఓటు కోల్పోయారో వారు దీని మీద పూర్తిగా సమీక్షలు చేస్తున్న పరిస్థితులు ఏపీలో కనిపిస్తా ఉంది. రైట్ చూద్దాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు ఈ నెల 9, 10 తేదీల్లో ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం రానుంది. సిఈసి ఆధ్వర్యంలో రానున్న ఈ అధికారుల బృందం ఓటర్ల జాబితాలో లోపాలు, జాబితా తయారీకి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు, ఫిర్యాదులపై విచారణ వంటి అంశాలను పరిశీలించనుంది. మద్యం అక్రమ రవాణా, డబ్బు చేరవేత వంటి కార్యకలాపాల నివారణకు చెక్ పోస్టుల ఏర్పాటు వంటి అంశాలపై రాష్ట్ర అధికారులతో సమీక్ష జరపనుంది. అంతేకాకుండా క్షేత్రస్థాయి పరిశీలనకు కూడా వెళ్లనుంది. అక్కడ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా భేటీ కానుంది. రాష్ట్ర సీఈఓ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికలతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో కూడా సమావేశం కానుంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో మార్పులు, అవకతవకలు అంశం, ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెక్ పై బృందం మరోమారు సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కూడా ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు సమాచారం. అక్రమ మద్యం కావచ్చు, నగదు అక్రమ రవాణా, చెక్ పోస్టుల ఏర్పాటు, శాంతి భద్రతల అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, అప్డేట్స్ ఏంటి? ఏపీలో ఎన్నికలకు చకచక ఏర్పాట్లు కొనసాగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పవన్, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించబోతుంది. ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులతో ముందుగా సమావేశమై ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనుంది. దీంతో పాటు ఓటర్ల జాబితా పరిశీలన, అందులో లోపాలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై యంత్రాంగం ఎంతవరకు స్పందించింది, ఆ ఫిర్యాదులను పరిష్కరించడంలో యంత్రాంగం చూపించిన చొరవ ఏమిటి అనే అంశాన్ని కూడా వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నేతృత్వంలో వస్తున్న ఈ బృందం 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనుంది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడబోతోంది. వాళ్ళు ఇప్పటి వరకు చేసిన ఎన్నికల కోసం చేసిన ఏర్పాట్లపై కూడా వాళ్ళతో సమీక్షించనుంది. దీంతో పాటు మద్యం అక్రమ రవాణా, అదేవిధంగా డబ్బు పంపిణీ, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, తీసుకున్న చర్యలపై కూడా వాళ్ళు సమీక్షించబోతున్నారు. ఇక ఎన్నికల జాబితాలో ఓటర్ల జాబితాలో లోపాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలో అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయని గతంలో రాష్ట్రాన్ని సందర్శించిన ఎన్నికల కమిషన్ బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఫిర్యాదుల పరిష్కారానికి ఎంతవరకు చర్యలు తీసుకున్నారనే అంశంపై ఈ నెల 9, 10 తేదీల్లో సమీక్షించనుంది. ఓటర్ల జాబితాను అందరూ కూడా ప్యూరిఫై చేయాలి అని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఓటర్ల చేర్పు కానీ, లేకపోతే వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు కానీ, వీటితో పాటు ఒకే డోర్ నంబర్ లో ఎక్కువ ఓట్లు ఉండటం, అదేవిధంగా ఫామ్ 7 ద్వారా ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లను తొలగించేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయటమే కాకుండా స్వయంగా వెళ్లి సాక్ష్యాధారాలతో కూడా నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికలపై తీసుకున్న చర్యలతో కూడా సమీక్షించనున్నారు.
చివరి రోజు అంటే 10వ తేదీ సాయంత్రం డీజీపీ, చీఫ్ సెక్రటరీ, సిఇఓ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరితో కూడా మాట్లాడబోతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎన్నికల సన్నద్ధతపై తీసుకున్న చర్యల గురించి మాట్లాడబోతున్నారు. వీటితో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఇచ్చిన గైడ్ లైన్స్ ఏవైతే 3 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో ఉన్న అధికారులను బదిలీ చేయటం, సొంత జిల్లాల్లో లేకుండా చేయటం, అదేవిధంగా ఇతర మార్గదర్శక సూత్రాలను ఎంతవరకు అమలు చేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలను కూడా ఎన్నికల కమిషన్ సేకరించనుంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్లకు సంబంధించిన జాబితా తయారు చేయటం, ఫైనల్ పబ్లికేషన్, వీటన్నిటిపై కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్షించబోతుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.